అందరికీ నమస్కారం. ఈరోజు రామర్పాడులో ప్రతి సంవత్సరం లాగే అత్యంత ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడికి స్టేట్ నుంచి ప్రముఖులు ఎందరో కూడా వస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ చక్కటి భద్రతా ఏర్పాట్లు జరిగింది. ఇది రామర్పాడు యాదవులందరూ కలిసి చేసిన 32వ శ్రీకృష్ణ జన్మాష్టమి. అలా కాకుండా ఇక్కడ శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం వారు చేసే 13వ జన్మాష్టమి. ఇక్కడ చాలా గొప్పగా మన జిల్లాలోనే ఎక్కువ అన్నదానం జరిగేది రామర్పాడులోనే. ఇప్పటికీ సుమారుగా 2 కూడా ఇంకా అవలేదు, 8,000 మంది దాటారు. మా అందరికి చాలా సంతోషం. భగవానుడి కృపతో ఇన్ని వేల మంది కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. భగవానుడు ప్రసాద రూపంలో వారందరిని అనుగ్రహిస్తున్నారు. ఇంకా శ్రీకృష్ణాష్టమి భారతదేశం అంతా, ప్రపంచమంతా ఇంకా వైభవంగా జరగాలి. అందరూ శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలి, భగవద్గీత గురించి తెలుసుకోవాలి, వారి జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, చక్కటి మార్గదర్శకులుగా భగవాను ఎంచుకోవాలి. అదే మా అందరి తాపత్రయం. శ్రీకృష్ణ భగవానుడు ఒక కులానికి ఒక మతానికి కాదు, సర్వ మానవాళికి విశ్వానికి కూడా గురువు. ఈ నిజాన్ని ప్రపంచమంతా చాటి చెప్పడం కోసం ఈ శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం పాటుపడుతోంది. మా సంక్షేమ పెద్దలందరూ కూడా ఎంతో శ్రమపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రతి సంవత్సరం చాలా వైభవం కృష్ణాష్టమి చేస్తున్నారు. మా అందరి కోరిక ఒక్కటే, శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల మన దేశం అంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలి, అందరూ ధర్మవర్తనలో ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, శుభంగా ఉండాలి, అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహానికి పాత్రలు కావాలి. జై హింద్, జై శ్రీకృష్ణ, హరే కృష్ణ.